లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించుతోంది. ఆదివారం ఉదయం నిర్మల్ జిల్లా పర్యటనకు రానున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, మాజీ మంత్రి ఐకే రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు పర్యవేక్షించారు. నిర్మల్లో రాహుల్ సభను విజయవంతం చేయడంతో పాటు తెలంగాణలో 12 లోక్సభ స్థానాల్లో ఘన విజయం సాధిస్తామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. సుమారుగా 70,000 మంది జన సమీకరణతో బహిరంగ సభ నిర్వహించున్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడంతో పాటు ఆదిలాబాద్ జిల్లాపై ఖచ్చితంగా పార్లమెంట్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని పేర్కొన్న సీతక్కతో మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? 2015లో కూడా రాహుల్ గాంధీ వచ్చారు, ఇప్పుడేం చెప్పబోతారు? ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ ఉంది. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కూడా మరి కాంగ్రెస్ ద్వారానే సుపరిపాలన అందుతుందనే ఆశతోటి, అది రాహుల్ గాంధీ గారే మా నాయకుడు కాబట్టి వారు వస్తున్నటువంటి మీటింగ్కు పెద్ద ఎత్తున ఎండలను సైతం లెక్క చేయకుండా రావడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ బహిరంగ సభ జరుగుతుంది. 70,000 మంది, 65 నుంచి 70,000 మంది. మూదోలు, నిర్మలు, అదేవిధంగా ఖానాపూర్, కొంత భాగం బోతు. స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నేత, వచ్చే ఆగస్టు మాసంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని మరో అనౌన్స్ చేస్తారు. ఎట్లా అంటారు దీన్ని? ఆయనకు బాగా అక్కసు ఉంది. ఆయనలో ఉండి ఎమ్మెల్యే అయిదాం అనుకున్నాడు, అహంకారంతో పక్కకు పోయిండు. కాబట్టి ఇప్పుడు అధికారం లేదు, ఎమ్మెల్యే అయిండు, కానీ ఓర్వలేకపోతున్నాడు. ఓర్వలేని తనం మాటలు అవి. మేము ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డాం, ఆయన కూడా ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. మరి ఆయనను కూడా తొలగించాలని మేము అంటే న్యాయంగా ఉంటుందా? ఇంత దుర్మార్గ మాటలు మాట్లాడడం బంద్ చేసుకోవాలి. అందుకనే బీజేపీ వాళ్లకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, విశ్వాసం లేదు. అందుకనే రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలు ముందు చేస్తున్నారు. రాజ్యాంగం కూలితే, రాజ్యాంగాన్ని తీసేస్తే ఈ దేశంలో చాలా ప్రభుత్వాలు కూలుతాయి, చాలా మంది బతుకులు కూలిపోతాయి. కాబట్టి బీజేపీని అధికారం నుంచి దించండి అని పిలుపునిస్తాం. రాహుల్ గాంధీ టూర్ ఎలా ఉండబోతుంది? రాహుల్ గాంధీ గారు 11:30-12 గంటల మధ్య ఇక్కడ ఉండబోతున్నారు. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. చివరిగా చెప్పండి, బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు వచ్చారు, ఇంకెవరు లేరు అని చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా ఉండబోతుంది రిజల్ట్? దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా అందరి నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో పనిచేసినటువంటి వాళ్ళు, పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, హెల్ప్ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి వాటిని బట్టి మేము ఎక్కడెక్కడ ఎట్లా అవసరం ఉందో దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ మీద పరిచయాలతోటి లేదా అభిమానంతో వస్తున్నటువంటి వాళ్ళని తప్పకుండా తీసుకుంటాం. మొత్తంగా భారీ జన సమీకరణ మధ్య బహిరంగ సభ ఏర్పాట్లను కూడా పగడ్బందీగా చేపడుతున్నామని చెప్తా ఉన్న పరిస్థితి చూడొచ్చు. సభను నిర్వహించేందుకోసం ఇప్పటికే కేడర్ అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టిన నేపథ్యం, ఇదే నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతం చేసేందుకోసం తల్లి రావాలని చెప్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే చివరి అంకానికి చేరుకుంటుంది ప్రచారము. ప్రస్తుతం అయితే 13వ తేదీ పోలింగ్ ఉన్న నేపథ్యంలో పెద్ద పెద్ద నేతలు కూడా ఈ ప్రాంతాలను సందర్శిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే దేశంలో, ఖచ్చితంగా తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పి సీతక్క పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్